ఎంపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన చింతతోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంకి జూటూరు గ్రామంలోని జేసీ దివాకర్ రెడ్డికు చెందిన చింతతోట ఉంది. సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తోటలోని గడ్డికి నిప్పు పెట్టారు. అదే సమయంలో గాలుల తీవ్రతతో మంటలు వేగంగా వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది స్పందించి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయగా చివరకు 30 ఎకరాల చింతతోట అగ్నికి ఆహుదైంది. రాజకీయ కక్షలతోనే ఈ దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉదంతంపై జేసీ దివాకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేతికి పంట వచ్చిన సమయంలోనే నిప్పు పెట్టడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఉదంతం ఖచ్చితంగా రాజకీయ కక్షలతోనే జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండంగా తాడిపత్రి ప్రాంతంలోనే జేసీ కుటుంబానికి చెందిన ఆస్తులపై గతంలోని దాడులు జరగటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. 2020 డిసెంబర్లో రాజకీయ విభేదాలతో జేసీ దివాకర్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడటం తెలిసిందే. సోషల్ మీడియా పోస్టుల వివాదంతో జరిగిన ఈ దాడి వేళ జేసీ కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. అయితే ఈ దాడి కారణంగా ఫర్నిచర్, వాహనాలు ధ్వంసం కావటం తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితం సమయంలోనూ తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలోనూ జేసీ అనుచరులు ఇల్లు, ఆస్తులే లక్ష్యంగా దాడులు జరిగినట్లుగా గుర్తు చేసుకుంటున్నారు. తాజా ఉదంతంతోకి వెళితే ఈ ఉదంతం జరిగిన సమయంలో చీకటిగా ఉండడంతో తోటలోకి ఎవరు వచ్చారు, ఎవరు నిప్పు పెట్టారు అన్నది గుర్తించలేదని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఉదంతం ప్రమాదవశాత్తు జరిగింది కాదు అని ఎవరు కావాలని గడ్డికి నిప్పు పెట్టినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. చేతికి వచ్చిన చింత దిగుబడితో పాటు లక్షలాది రూపాయల విలువైన డ్రిప్ పైపులను కాలిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంపై పోలీసు రంగంలోకి దిగి వివరాల కోసం విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు ఆ ప్రాంతంలో ఏమైనా తిరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. చింతతోటకు సమీపంలో మెయిన్ రోడ్, గ్రామ కూళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాలు, వ్యక్తుల వివరాలని గుర్తించే విషయంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని తాడిపత్రి రూరల్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితికి కారణమైంది. తోటలో పనిచేసే సిబ్బందితో పాటు జూటూరు గ్రామస్తుల నుంచి పోలీసులు వివరాల్ని సేకరిస్తున్నారు.